బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 2 AK-47లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇప్పటికే 5 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 2 AK-47లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఏంటి అప్డేట్? ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గడిచిన 3 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అడపదడప ఎదురుకాల్పులు చోటు చేసుకుంటుంది. ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఈ రోజు నేను సాయంత్రం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో 5 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సంఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా బీజాపూర్ పోలీసులు భద్రతా బలగాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో 5వ తేదీ సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ గౌతమ్ కూడా మృతి చెందాడు. ఇతనిపై ₹1 రివార్డు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. తాజాగా నిన్న సాయంత్రం కూడా ఎన్కౌంటర్ అదే ప్రాంతం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశం తెలుసుకున్న భద్రతా బలగాలు 2 వైపుల నుంచి కూడా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నుంచి కూడా ఇంద్రావతి నది ఏరియా నుంచి కూడా చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత అడపదడప కార్పులు జరుగుతున్నాయి. 5వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ లో కూడా సుధాకర్ అలియాస్ గౌతమ్ కూడా కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందారు. దాంతోపాటు నిన్న మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కూడా మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలంగాణ జిల్లాకు సంబంధించిన కార్యదర్శిగా కొనసాగుతున్న అడెల్లు భాస్కర్ కూడా మృతి చెందాడు. అతనిపై కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25,000 రివార్డు ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 లక్షల రివార్డు కూడా ఉంటుంది. మొత్తంగా ఇతనిపై కూడా భాస్కర్ పై కూడా 40 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే ఈ రోజు ఉదయం నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందగా వారిలో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. మరోపక్క నేను 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి ఈ ఎదురుకాల్పులకు సంబంధించి కూడా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమందికి 1-2 భద్రతా బలగాలకు పాము కాటుతో పాటు మరికొంతమంది భద్రతా బలగాలపై తేనెటీగలు కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఈ ఎండ వేడిమి కారణంగా కొంతమంది భద్రతా బలగా డిహైడ్రేషన్ గురైనట్టు కూడా బీజాపూర్ పోలీసులు కూడా తెలుస్తారు. వీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి బీజాపూర్ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. భద్రతా బలగాలకు ఎలాంటి ప్రాణాపాయం కూడా లేనట్టు కూడా బీజాపూర్ ఎస్పీ తెలుస్తున్న పరిస్థితి. మొత్తంగా ఓవరాల్ గా గడిచిన 3 రోజులుగా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 7 మృతి చెందారు. ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో తాజాగా 5 మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా బీజాపూర్ పోలీసులు తెలుపుతున్నారు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.